హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. చూడొచ్చు, ఇది సింగరకొండలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇంకా శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం పక్కనే ఉంటుంది. చూడొచ్చు మీరు. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ సింగరకొండ శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నిత్యం భజన చేస్తుంటారు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామ భజనలు, కీర్తనలు, పాటలు ఎప్పుడు పాడుతుంటారు. భజన మాత్రం ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది. సో అదేవిధంగా ఈ గుడి ఇటు పక్కన ఉంటుంది. ఇది భజన చేస్తున్న కూడా సౌండ్ వస్తుంది. సో అది రామ మందిరం ఉంది. శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం ఉంది. ఆ మందిరం పక్కనే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చూడొచ్చు. శ్రీ వల్లి దేవసేన సమేత చూడొచ్చు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం స్వయంభూ నాగమయ్య పుట్ట. సో స్వయంభూ నాగమయ్య పుట్ట. కుజదోషములు, రాహుగ్రహ, కేతుగ్రహ దోషము, స్వరదోషములకు, వివాహము, సంతానము, ఉద్యోగ, వ్యాపార వృద్ధి, వ్యవసాయ వృద్ధి మొదలగు వాటికి అభిషేకం, పూజలు చేయబడి ఇక్కడ పూజలు చేస్తారు. సో తప్పకుండా ఈ యొక్క దేవస్థానం దర్శించుకోండి. ప్రజెంట్ వచ్చేసి పూజారి ఇక్కడ బయటికి వెళ్ళింటారు వేరే పని మీద. సో అందువల్ల గేటు క్లోజ్ చేస్తారు. దీనికి సంబంధించి మళ్ళీ ఓపెన్ చేస్తారు. డైలీ నిత్యం ఇక్కడ పూజలు అన్నీ జరుగుతుంటాయి. సో పూజాకారం ఉదయం సాయంత్రం జరుగుతుంది. ప్రజెంట్ పూజారి వేరే కార్యక్రమంలో వెళ్ళినందువల్ల క్లోజ్ చేశారు. సో మనం ఒక బయట నుంచే మనం ఇంకా దర్శనం చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. సో చూడొచ్చు మీరు. ఎట్లా అక్కడ మీకు ఒకసారి చూపిస్తాను. ఇట్లా చూడొచ్చు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మందిరము స్వయంభూ నాగమయ్య పుట్ట. సో ఇంకా చెప్పాను కదా, కుజదోషములు, రాహుగ్రహ, కేతుగ్రహ దోషములు, సో సర్వదోషములకు, వివాహం, సంతానం, ఉద్యోగ, విద్య, వ్యాపారం, వ్యవసాయం మొదలుగా వాటన్నిటికీ ఇక్కడ అభిషేకం చేస్తారనమాట. తప్పకుండా ఇక్కడ వచ్చి మీరు పూజా కార్యక్రమం చేయించుకోండి. సో అద్భుతంగా దర్శనం చూసుకోండి. దర్శనం వచ్చిందండి, కనిపించింది. స్వామివారు కూడా కనిపించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో తప్పకుండా అందరూ ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని మీ యొక్క కొబ్బరికాయలు, ఆ యొక్క పూజా విధానం, పూజా కార్యక్రమాలు ఏమేమి సమర్పించాలో ఆయన పూజ అడిగి తెచ్చుకొని సో మీరు స్వామివారికి సమర్పించి సో సుబ్రహ్మణ్య స్వామి యొక్క కృపా కటాక్షానికి పాత్రలు కండి. అదేవిధంగా తీర్థప్రసాదాలు తీసుకోండి. సో అభిషేకంగా అర్చనలు చేయించుకోండి, పూజలు చేయించుకోండి. సో మీకు ఏవైతే ఉన్నాయో దోషములు, కుజ దోషములు అలాంటివన్నీ, రాహుగ్రహ, కేతుగ్రహ దోషములు వాటన్నిటికీ కూడా ఉద్యోగ, వ్యాపార, సంతాన, వ్యాపార వృద్ధి, వ్యవసాయ వృద్ధి అన్నిటికీ దానికి సంబంధించిన పూజా కార్యక్రమం చేస్తారు. పూజలు తప్పకుండా చేయించుకోండి. సో అందరూ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీర్వాదం, కృపా కటాక్షం పొందాలని కోరుతున్నాను. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో ఇక్కడ పూజా కార్యక్రమం తప్పకుండా నిర్వహిస్తారు నిదానంగా. సో మీరు కూడా తక్షణమే మీరు ఈ సింగరకొండకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క దేవస్థానం సందర్శించుకోండి. ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ అన్నప్రసాదం. సో ఇది శ్రీ కోదండరామస్వామి దేవస్థానం యొక్క అన్నవితరణ కేంద్రం. సో అన్నప్రసాద కేంద్రం. ఇది భోజనశాల, వంటశాల రెండు ఉంటాయి ఇక్కడ. సో దీని పక్కనే ఉంటుంది ఇది. సో అదేవిధంగా ఇది కోదండరామస్వామి దేవస్థానం. సో చూసారు కదండి. ఇంకా మనం లోపలికి వెళ్ళాము. సో గేట్ క్లోజ్ చేశారు. సో మీకు చూపించాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. చూడొచ్చు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. శ్రీ వల్లి సమేతం చూశారు కదా, ఒకసారి చూపిస్తాను. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం స్వయంభూ నాగమయ్య పుట్ట. ఇక స్వయంభూగా నాగమయ్య పుట్ట కొలిసినట్టుంది. సో తప్పకుండా ఈ యొక్క దేవస్థానం దర్శించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం అన్నదాంట్లో నిలవాలని భక్తులందరికీ, భక్తాదులందరూ ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క గుడి నిర్వహణకి, అభివృద్ధికి, పూజా కార్యక్రమాలకి, సో అన్నదాన కార్యక్రమాలకి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం యొక్క కమిటీ మెంబర్స్ని, అధ్యక్షులు, ధర్మకర్తల్ని, సో ప్రధాన అర్చకులు ఎవరైనా సంప్రదించి మీరు ఇవ్వాల్సినటువంటి మీ శక్తి కొద్దిగా ఇవ్వాల్సినటువంటి విరాళాలు, ధన రూపాయన కానీ, వస్తు రూపాయన కానీ, బంగారు కానీ, వెండి కానీ, సో మీకు మొక్కుబడులు కానీ ఏదన్నా కానీ మీరు కుండీలు వేయచ్చు. లేకపోతే విరాళాలు వాళ్ళకి, ధర్మకర్తలకి, కమిటీ మెంబర్స్ యొక్క దేవస్థానం యొక్క మేనేజ్మెంట్ సంప్రదించి వాళ్ళకి ఇచ్చి రసీదు పొందండి. అప్పుడు గుడికి చెందుతుంది. లేకపోతే మీరు గుడిలో హుండీలోకి వేసినా సో ఈ దేవస్థానం చెందుతుంది. ఆ విధంగా మీరు ఈ యొక్క దేవస్థానానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడండి, సాధించండి, విరాళాలు చదువుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై, జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై.